నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. పిల్లల కోసమని పంచతంత్ర కథలు కూడా మురిపించే బొమ్మలతో ఉండేది కూడా అప్లోడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కథల వల్ల పిల్లల్లో మంచిగా ఎలా ఆలోచించగలగాలి అనేది ఈ పంచతంత్ర కథల ద్వారా తెలుస్తదండి. ఒకసారి చూడండి. ఈ పంచతంత్ర కథల ద్వారా పిల్లల్లో ఎలా మనం వాళ్ళ బుద్ధిని వికసింపజేయొచ్చనేది ఈ కథల ద్వారా పిల్లలకి మనం నేర్పించొచ్చండి. ఒకసారి చూద్దాం రండి పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలు. ఫస్ట్ వన్, దొంగ చేసిన త్యాగం. పూర్వం ఒక మహానగరంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారిలో ఒకడు రాజుగారి పుత్రుడు, రెండోవాడు మంత్రిగారి కొడుకు, మూడోవాడు గొప్ప ధనికుని బిడ్డ. వాళ్ళది విడదీయరాని గొప్ప స్నేహం. కానీ వాళ్ళెప్పుడూ కలిసి ఏ పని చేసి ఎరుగరు. వాళ్ళు తమ కాలాన్నంతటినీ కబుర్లతోనూ పనికిమాలిన పనులతోనూ గడిపేవారు. వీళ్ళు ఇట్లా బాధ్యత లేకుండా తిరుగుతున్నారని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు. ఒకసారి వాళ్ళు తమ తమ పుత్రుల్ని పిలిచి వాళ్ళకి హితబోధ చేసి తమ తమ జీవిత విధానాలను మార్చుకోవాల్సిందని చెప్పారు. అటు తమ పద్ధతుల్ని మార్చుకోకుంటే ఇంటి నుండి బయటికి గెంటివేస్తామని కూడా చెప్పారు. ఈ విధంగా చివాట్లు తిన్న ముగ్గురు స్నేహితులు ఒకచోట కలిశారు. తమ తల్లిదండ్రులు చెప్పిన విషయాలను గురించి బాగా చర్చించుకున్నారు. వారి పట్ల తమ తల్లిదండ్రులు చూపిన నిరాదరణకు ఎంతో బాధపడ్డారు. ఏదో ఒక పని చేసి వారిని మెప్పించాకనే మళ్ళీ ఇంటికి వెళ్ళడం అని నిర్ణయించుకున్నారు. మనం ఏ పని చేయగలం, పోనీ వర్తకం చేద్దామంటే మన వద్ద చిల్లి గవ్వ కూడా లేదే అని మొదటివాడు బాధపడుతున్నాడు. అప్పుడు రెండోవాడు ఒక ఆలోచన చెప్పాడు. ఇక్కడికి సమీపంలో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పైన జాగ్రత్తగా వెదిగితే మంచి వజ్రాలు దొరుకుతాయంట. మన ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో మనము. మూడో మిత్రుడు సంతోషంగా ఒకసారి కెవ్వుమని అరిచి, ఇంకేం ఆలస్యం ఎందుకు, వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్దాం. ఏమో, అదృష్టం బాగుంటే మనకు కొన్ని వజ్రాలు దొరకవచ్చు. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడి ఉండనక్కర్లేదన్నాడు. స్నేహితులు ముగ్గురు కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. అది చాలా దూరమైన కష్టమైన ప్రయాణం. దారిలో వాళ్ళు ఒక నదిని అతి కష్టం మీద దాటారు. ఆ వెంటనే ఒక పెద్ద భయంకరమైన అడవిని కూడా దాటవలసి వచ్చింది. ఎట్లాగో ఆ కష్టాలన్నీ భరిస్తూ వాళ్ళు చివరకు ఆ పర్వతాన్ని చేరుకున్నారు. అతి శ్రమతో ఆ పర్వత పైభాగాన్ని చేరుకున్నారు. వీళ్ళ అదృష్టం బాగుంది. ముగ్గురికి తలో ఇన్ని వజ్రాలు దొరికాయి. వీళ్ళ ఆనందానికి మేరలేకపోయింది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి కొండది కిందకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆ భయంకరమైన అడవిని దాటాలి. అలా దాటి వెళ్లే ముందు రాబోయే కష్ట నష్టాలను గురించి వాళ్ళు చర్చించుకున్నారు. ఇది అండి ముగ్గురు మిత్రులు ముగ్గురు ఆహార పదార్థాలతో పాటు వజ్రాలని మింగుట అని. ఒకసారి చూడండి, ఆ కథకు సంబంధించిన ఫోటో. తర్వాత కంటిన్యూషన్ చూడండి. అప్పుడు వర్తక పుత్రుడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బందిపోటు దొంగలు ఉంటారు. వాళ్ళు మనల్ని చంపి మన వజ్రాలను కాజేస్తారన్నాడు. అది విన్న మంత్రి పుత్రుడు, మనం అడవి దాటే ముందే ఆ వజ్రాలను మింగివేస్తే అవి మన కడుపులో భద్రంగా ఉంటాయని సలహా ఇచ్చాడు. మిగిలిన ఇద్దరికి ఆ సలహా నచ్చింది. వెంటనే వాళ్ళు ఒక చోట కూర్చొని తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలతో పాటు ఆ వజ్రాలను కూడా మింగివేశారు. ఇంకేం భయం లేదని వాళ్ళు అడవి దాటడం మొదలుపెట్టారు. దూరం నుండి ఒక దొంగ వీళ్ళని అనుసరించి వస్తున్నాడు. ఈ ముగ్గురు ఆలోచించుకోవడం, వజ్రాలను మింగటం ఆ దొంగ చూశాడు. వాడికి చాలా ఆనందంగా ఉంది. ఏదో విధంగా ఈ ముగ్గురిని చంపి ఆ వజ్రాలను నేను తీసుకుంటా అనుకుంటూ వీరి వెనుకనే వస్తున్నాడు. మిత్రులు ముగ్గురు అడవిలోకి ప్రవేశించబోతుంటే ఆ దొంగ గబగబా వాళ్ళ వద్దకు వచ్చి, అయ్యా, ఈ అడవిని దాటి నేను ఒక్కడనే వెళ్ళలేను, దయచేసి నన్ను కూడా మీతో రానివ్వండి అని బతిమాలాడు. ముగ్గురి కంటే నలుగురు ఉండడమే మంచిది అనుకుని ఆ మిత్రులు అతడు తమతో వచ్చుటకు ఒప్పుకున్నారు. ఆ అడవి మధ్యలో ఒక ఊరు ఉంది. ఆ గ్రామాధికారి వద్ద ఒక మాట్లాడే చిలుక ఉంది. అదంటే అతనికి పంచప్రాణాలు. అది ఏం చెప్పినా అతడు అర్థం చేసుకుంటాడు. పైగా ఆ చిలుక ఎప్పుడు నిజమే చెప్తుందని అతనికి గట్టి నమ్మకం. ప్రయాణికులు నలుగురు ఆ గ్రామ పెద్ద ఇంటి ముందు నుండి పోతుంటే ఆ చిలుక బాటసార్ల వద్ద వజ్రాలున్నాయని ఇంట్లోంచి అరుస్తుంది. అది విన్న ఆ పెద్ద వజ్రాలని తాను తీసుకోవాలని అనుకున్నాడు. తన సేవకులతో వెళ్ళి ఆ బాటసార్లను ఇక్కడికి తీసుకొని రండి అని పురమాయించారు. వెంటనే ఆ భటులు నలుగురు బాటసాలను తీసుకొని వెళ్ళి ఆ గ్రామ పెద్ద ముందు నిలబెట్టారు. అతడు వాళ్ళ నలుగురిని తనిఖీ చేయించాడు. కానీ వజ్రాలు ఎక్కడా దొరకలేదు. ఈసారి నా చిలుక ఏదో పొరబడి ఉండవచ్చు అంటూ ఆ పెద్దవాళ్ళని వదిలేశాడు. ఆ నలుగురు వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఊరు దాటకుండానే ఆ చిలుక వాళ్ళ దగ్గర వజ్రాలున్నాయి అని మళ్ళీ అరవడం మొదలెట్టింది. ఇంతవరకు నా చిలుక ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఈ బాటసార్ల వద్ద తప్పక వజ్రాలు ఉంటాయి అనుకుని ఆ పెద్ద తిరిగి ఆ బాటసాలను ఇక్కడికి తీసుకొని రండి అని తన నౌకర్లను పురమాయించాడు.
నౌకర్లు వాళ్ళ ఒంటి మీద బట్టలన్నీ తీయించి వెతికినా వాళ్ళకి వజ్రాలేమీ కనిపించలేదు. అప్పుడు ఆ గ్రామ పెద్ద, నా చిలుక ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మీ వద్ద వజ్రాలు కనిపించలేదంటే మీరు వాటిని మింగివేసి ఉండాలి అన్నాడు. అతని మాటలకు ఆ నలుగురు ఏ జవాబు చెప్పలేదు. ఆ పెద్ద మళ్ళీ ఇట్లన్నాడు, నేను చేయబోయేది ఏమిటంటే రేపు మీ కడుపుల్ని కోయించి ఆ వజ్రాలని నేను తీసుకుంటా. తర్వాత వాళ్ళ నలుగురిని ఒక గదిలో బంధించి వారికి గట్టి కాపలా ఏర్పాటు చేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి బాటసారులు ఎవరికీ నిద్రలేదు. వాళ్ళకి చాలా భయంగాను బాధగాను ఉంది. మర్నాడు తెల్లవారేసరికి వాళ్ళంతా చనిపోతారు. ఆ దొంగ ఆలోచించడం మొదలుపెట్టాడు. అతడు తనలో తాను ఇట్లా అనుకున్నాడు, నా కడుపులో అయితే ఏ వజ్రాలు లేవు. నన్ను ముందర చంపమని నేను ఆ పెద్దను కోరి నేనే చనిపోతాను. నా కడుపులో వజ్రాలు కనిపించవు. అప్పుడు అతడు చిలుక చెప్పింది పొరపాటే అనుకుని ఆ ముగ్గురిని విడిచిపెట్టవచ్చు. అలా కాక ఆ ముగ్గురిని ముందు చంపితే వజ్రాలు బయటపడతాయి. అప్పుడు నా కడుపులో వజ్రాలు లేనప్పటికీ నేను కూడా చావడం ఖాయం. నేను చావడం తప్పనిసరి. కనుక ఈ ముగ్గురిని బతికిస్తే నాకు కొంచెం పుణ్యమైనా వస్తుంది. మర్నాడు గ్రామ పెద్ద కత్తులు కటాలతో సహా నౌకర్లను కూడా అక్కడ తయారుగా పెట్టాడు. తర్వాత ఖైదీలు నలుగురిని అక్కడికి రప్పించాడు. అప్పుడు దొంగ అతనితో, అయ్యా, నా మొర కొంచెం ఆలకించండి. నేను నా కళ్ళ ముందు నా సోదరులు చనిపోవడం చూడలేను. అందుచేత మొట్టమొదట నా కడుపు చీల్చండి అన్నాడు. ఆ గ్రామ పెద్ద వెనకో ముందు అందరూ చచ్చేవారే. పోనీ అతని కోరిక కాదంటావు ఎందుకు అనుకోని, సరే ముందు అతని పొట్టనే చీల్చండి అన్నాడు భటులతో. దొంగ కడుపుకు చూశారు. అందులో ఏ వజ్రాల్లో. అరే, నేను అన్యాయంగా ఈ మనిషిని చంపించాను. ఈసారి నా చిలుక ఎందుకో నిజం చెప్పలేదని ఆ పెద్ద బాధపడ్డాడు. మిగతా వాళ్ళ కడుపులో కూడా ఏమీ లేకుండా వచ్చు. వాళ్ళనైనా విడిచిపెడితే దేవుడు నన్ను కరుణిస్తాడనుకొని ఆ పెద్ద మిగిలిన ముగ్గురిని విడిచిపెట్టాడు. స్నేహితులు ముగ్గురు తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. తెచ్చిన వజ్రాలని అమ్మగా వాళ్ళకు అంతులేని ధనం వచ్చింది. దాంతో వాళ్ళు ముగ్గురు కూడా గొప్ప ధనవంతులయ్యారు. వారిని రక్షించడం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన బాటసారికి, అంటే దొంగకు, ఎన్నో ధన్యవాదాలు తెలిపారు. ఇది అండి మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది. దొంగ అయినా సరే ఈ పంచతంత్ర కథలో ఫస్ట్ ఈ దొంగ స్టోరీ కథలో ఆయన నా పొట్టలో ఎలాగూ వజ్రాలు లేవు కాబట్టి కనీసం వాళ్ళ ముగ్గురినైనా బతికించను వాడిని అవుతానని చెప్పి దొంగ చేసిన త్యాగం అనేది నిజంగా అండి చాలా గ్రేట్ అండి. ఇది ఈ స్టోరీ వల్ల మనం తెలుసుకోవాల్సింది. దొంగ అయినా సరే తనకి మంచి మనసు అనేది ఉందండి. లాస్ట్కి వచ్చేసరికి నా వీళ్ళతో పాటు నేను వచ్చాను, ఎట్లయినా సరే వీళ్ళని కాపాడాలి అనే ఉద్దేశంతో దొంగ చాలా తెలివిగా వాళ్ళని ముగ్గురిని కాపాడాడండి. తను కూడా ఎంతో కొంత పుణ్యం అనేది మూటగట్టుకున్నాడు. ఇది అండి మనం దొంగ చేసిన త్యాగం తెలుసుకోవాల్సిన నీతి అండి. మనం పంచతంత్ర కథల ద్వారా పిల్లలకు కూడా ఇలాంటివి చెప్తే వాళ్ళు ఎలాంటి సమయాల్లో అయినా ఎలాగూ చనిపోతామని తెలిసినప్పుడు కనీసం నా వల్ల వేరే వాళ్ళైనా బతుకుతారన్న చిన్న మాట వాళ్ళకి అర్థమైనా కూడా ఒకానొక సమయంలో అది బాగా వాళ్ళకి ఉపయోగపడుతుందండి ఈ స్టోరీ అన్నది. పిల్లలందరికీ మంచిగా ఈ స్టోరీస్ చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి.